పొద్దునే మంచి టిఫిన్ అయితే తినేసాం. ఈరోజు అయితే స్పెషల్ చేయబోతున్నాం. ఇంకా సలీం భాయ్ కూడా ఆన్ ది వే. పిక్ బాయ్ చూసుకుంటే టైలర్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇంకా నేనే వెళ్ళి తీసుకుని వచ్చేస్తా. అది ఏదో మెడిసిన్ పెట్టినాడు, వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుంటామని. సో అందుకే వెళ్తున్నా. అదో మ్యారినేషన్ కోసం పెరుగు కూడా రెడీగా ఉంది. చూస్తా అంటే నేను నోరు ఓడిపోతా ఉంది. ఇంకా ఇట్లనే పచ్చిగా తినేయాలనిపిస్తూ ఉంది, కానీ పచ్చిగా తినలేం కదా. చూడండి, మన బిర్యానీ అయితే దమ్ముకైతే వదిలేసినాం. ఇంకొక 5 to 10 minutes అయిపోతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. సో మార్నింగ్ ఫోన్ చేసినాడు అనమాట మేడం వాళ్ళ కొడుకు. వాట్సాప్లో అయితే ఒక మెడిసిన్ పంపించాను, మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుని రమ్మన్నాడు. సో అందుకనే బయలుదేరుతున్నా. మామూలు చలి లేదనమాట. నైట్ అయితే నేను చాలా లేట్గా పడుకున్నా, 4 గంటలకు పడుకున్నా. సో ఇప్పుడే లేచిన. సో పోయేసి అదేంతో మెడిసిన్ అయితే తీసుకుందాం. చలో, ఇంత పొద్దున ఒక్క మెడికల్ షాప్ కూడా ఓపెన్ చేయలేదా? టైం అయితే 9:45 అవుతా ఉంది, ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఒక్క మెడికల్ షాప్ కూడా. స్టార్టింగ్లో రెండు మెడికల్ షాప్లు క్లోజ్లో ఉన్నాయి, ఇక్కడ క్లోజ్లో ఉంది. ఇంకెక్కడ పోవాలి మామ నేను? చూడండి, షట్టర్లు మూసున్నాయి. ఆ మెడికల్ షాప్లో ఇదే లేదు, వెళ్ళి చూసిన లోపల ఓపెన్లో ఉంది. ఇంకా మళ్ళీ మా బాబు వచ్చేసి అదే లొకేషన్ పంపించినాడు, అది ఓపెన్లో ఉంది చూడు, అన్ని క్లోజ్లో ఉన్నాయని చెప్తే అది ఓపెన్లో ఉంది చూడు, పోయి అడుగు పోవడా. అక్కడ పోయేసి అడిగినా బాబా, అక్కడ లేదు అని చెప్తే, సరే పోయి అడుగు, సేమ్ అలాంటిదే వేరే కంపెనీలో ఏమైనా ఉందేమో అని అడుగు అన్నాడు. అందుకే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నా. చలో వెళ్ళి చూద్దాం. ఇదే అనమాట నహదీ ఫార్మసీ. సో ఇక్కడే వచ్చి అడిగింది నేను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళి సేమ్ అలాంటిదే వేరే కంపెనీ ఉందా అని అడుగుదాం. చలో, తీసుకుని వచ్చి ఇచ్చేసాను, అది దొరకలేదు. మెడికల్ షాప్కి వెళ్ళి నాకు కాల్ చేయి, నేను మాట్లాడతానన్నాడు బాబా. సో అతనైతే మాట్లాడి మెడిసిన్ అయితే ఏదో ఏముందో ప్రాబ్లం చెప్పినాడు, ఆ మెడిసిన్ అయితే తీసుకుని వచ్చి ఇచ్చేసా. సో ఇప్పుడైతే టిఫిన్ తెచ్చుకున్నాము. అట్లే గోల్డెన్ టీలో వెళ్ళి మేము టీ కూడా తాగినాం అనమాట, నేను మఫీక్ భాయ్. సో ఇప్పుడు టిఫిన్ తెచ్చుకున్నాం, టిఫిన్ కూడా తినేద్దాం. చలో, అయితే మేము అక్కడ మెడికల్ షాప్ వెళ్ళిన చోట గోల్డెన్ టీ ఉంది, ఆ టీ తాగేసి తీసుకున్నాం అనమాట. ఈ పక్క సైడ్ వచ్చేసి కీమా ఉంది, ఈ పక్క సైడ్ వచ్చేసి దాల్ ఉంది, అండ్ దాంతోపాటు ఈ ఒక్క రొట్టి ఇచ్చినారు అనమాట పెద్దది. సో ఇదే తినేస్తున్నాము పొద్దున్న టిఫిన్. ఇంకా ఈరోజు అయితే స్పెషల్ చేయబోతున్నాం. స్పెషల్ అంటే ఇంకా మీరే చూస్తారు ముందు ఏం చేస్తున్నాం ఏంది కథ అనేది. సో ఫస్ట్ మనం అయితే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. దాల్ కీమా కర్రీ అన్నమాట. పొద్దునే మంచి టిఫిన్ అయితే తినేసాం. అండ్ ఇప్పుడైతే వెళ్ళి నేనైతే ఫ్రెష్ అయిపోతా. కాసేపు ఒక 10 minutes వెయిట్ చేసి చూద్దాం, మళ్ళీ ఏమైనా డ్యూటీలు పడితే చూపిస్తాను, లేదంటే ఇంకా మేము ఏదో స్పెషల్ చేయబోతున్నాం కదా. సో ఆ స్పెషల్ అయితే మీకు చూపిస్తాను. చలో, ఇప్పుడే అయితే ఫ్రెష్ చేసి బాగా నీట్గా ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేసాం, చూసారు మీరు. అండ్ ఈరోజు అయితే స్పెషల్ చేయబోతున్నాం. ఇంకా సలీం భాయ్ కూడా ఆన్ ది వే, మఫీక్ భాయ్ వచ్చేసి వర్క్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా స్పెషల్ ఏమరా అంటే ఈరోజు అయితే హైదరాబాదీ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం. ఎలా మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో ముందు చూస్తారు మీరే. బట్టలు అయితే ఫుల్ అయిపోయినాయి, బట్టలు కూడా ఉతకాలా. అండ్ చాలా పనులు ఉన్నాయి ఈరోజు, కానీ ఈరోజు చేయను, రేపు చేస్తాను. ఓకే చలో, ఇంకా సలీం భాయ్ వచ్చినాక అసలు మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఏందనేది చూస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్. సో సలీం భాయ్ కూడా వచ్చేసినారనమాట. ఇంకా మనకు కావాల్సిన సామాన్లు అంతా మొత్తం రెడీ చేసుకుంటున్నారు. చికెన్ కూడా కటింగ్ అంతా అయిపోయింది, చూస్తున్నారు కదా. సో ఏం చేయబోతున్నాం ఏంటి అనేది ముందు. సో మొత్తం కటింగ్ అంతా అవుతా ఉంది. మొత్తం మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం అంతా కట్ చేసుకున్నాక, సో ఒకేసారి ఏమేమి వేయాలా దాంట్లో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలా, సో మొత్తం మీకు చూపిస్తాను. కొన్సా బిర్యానీ, హైదరాబాద్ కా బిర్యానీ క్యా? హైదరాబాద్ బిర్యానీ అయితే చేయబోతున్నాం. సో చూడండి ఎలా చేస్తారు ఏంది కథ అనేది. ఆయన వచ్చేసి పక్కా హైదరాబాద్, ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం. పిక్ బాయ్ చూసుకుంటే టైలర్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇంకా నేనే వెళ్ళి తీసుకుని వచ్చేస్తా కొత్తిమీర పుదీనా. ఇక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటా వెళ్ళి, పక్కనే ఉండేది, మెల్లిగా నడుచుకుంటా వెళ్ళి తీసుకుని వచ్చేద్దాం. చలో, ఇక్కడే అన్నమాట. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రూట్ షాపు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది లోపల. ఇంకా మనకు కావాల్సిన సామాన్లు అయితే వెళ్ళి తీసుకుందాం. కొత్తిమీర పుదీనా అయితే తీసుకున్నా. అరబ్బీలో వచ్చేసి దీన్ని కిస్బరా అంటారు, కొత్తిమీరని కిస్బరా అంటారు. అండ్ పుదీనాకు వచ్చేసి నానా అంటారు, నాన్న అట్లా అంటారు అనమాట. సో అది
ఇంకా ఇదైతే తీసుకొని వెళ్తున్నా. చలో వెళ్ళిపోదాం ఇంకా రూమ్కి వెళ్ళి మేకింగ్ ఏముందో చూసేద్దాం. చేసినారనమాట సలీం భాయ్. ఇది వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ అయితే నానబెట్టేసాము. ఇంకా అన్నీ మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది వర్క్. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. అయితే అది ఏదో మెడిసిన్ పెట్టినాడు, వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుంటామని. సో అందుకే వెళ్తున్నా. అది వచ్చేసి ఆర్టరీవిన్ అని ఉంది పేరు. నాకు తెలిసి ముక్కులో జలుబు వచ్చేస్తే ఎక్కించుకుంటారా, ఇది ఏందో తెలీదు. సో ఇన్హేలర్ ఏమో నాకు తెలిసి. సో వెళ్ళి లేదంటే డ్రాప్స్ ఉంటుంది. సో వెళ్ళి తెచ్చేద్దాం చలో. నీకు ఇదైతే తీసుకున్నా, ఇంకా వెళ్ళి ఇచ్చేద్దాం చలో. బెల్ కొట్టి పని మనిషికి అయితే పిలిపించి ఇచ్చేద్దాం. అలా ఇంకోటి ఒకటి పెట్టినాడు వాట్సాప్లో, అదేదో స్టిక్కర్ అంట ఇక్కడ పెట్టుకునేది. సో అదైతే తీసుకుని వద్దామని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా. ఎట్లా ఇంటికాడ వచ్చినాక మళ్ళీ చెప్పలేదు, ముందే మెసేజ్ పెట్టేసినాడు. పదండి అది కూడా ఏందో ఉంటే ఇది తీసుకునేద్దాం అంటే. మళ్ళా అది పెట్టినాడు, అది వచ్చేసి ఇక్కడ లేదు, వేరే నహదీ అనమాట. నహదీ మార్నింగ్ వచ్చాను కదా, సో అక్కడ ఇంకా ఒక ట్యాబ్లెట్ అయితే దొరికింది. ఇంకా అది ఏదో నోస్ ప్లాస్టర్ అంట. సో అదైతే దొరకలేదు. మళ్ళీ వేరే నహదీ ఫార్మసీకి అయితే వెళ్ళాలా. సో వెళ్దాం పదండి. అది వచ్చి తీసుకుని వచ్చి ఇచ్చేసి దాని తర్వాత ఆడ సలీం భాయ్ ఒకడే ఉన్నాడు. నేను ఇప్పుడే చేయొద్దు, నేను వస్తాను చేద్దామని చెప్పినా నేను మ్యారినేట్. సో అంతా ఎలా చేస్తారు ప్రిపరేషన్ అనేది. సో త్వరగా మనం ఇదంతా కంప్లీట్ చేసుకుని వెళ్దాం చలో. సో ఓకే అని మెసేజ్ పెట్టేసినాడు, ఏం అవసరం లేదంట. ఇంకా ఇది తీసుకొని పోయేసి ఇచ్చేద్దాం. చాలా బీచ్ మే డ్యూటీ లగ్ జాతా హై, క్యా కర్నా హై. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయింది, ఇంకా మనం మ్యారినేట్ చేద్దాం చలో. తర్బూజ్ చూడండి, వాటర్ మిలన్ మొన్న ఇచ్చినారు కదా మేడం. సో అదైతే కొస్తున్నాం అనమాట తినేదానికి, మధ్యలో స్నాక్స్ టైం. సో మ్యారినేషన్ కోసం పెరుగు కూడా రెడీగా ఉంది, బిర్యానీ మసాలా, లెమన్, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. ఆ రోజు మేడం ఇచ్చినప్పుడు స్వీట్గానే లేదు, ఈరోజు కొద్దిగా స్వీట్గా ఉందన్నమాట. అది ఎట్లయిందో తెలీదు. ఫస్ట్ చికెన్, దాని తర్వాత పచ్చిమిరపకాయలు, దాని తర్వాత ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. అదైతే వేసుకోవాలా. దీన్ని ఏమంటారు? సాజీరా. సో సాజీరా కూడా వేయాలన్నమాట. ఇంకా ఈరోజు అయితే మామూలుగా ఉండదులే బిర్యానీ. तेल भी चाहिए ना? उधर है, लेके आना. नहीं बाद में डालेंगे. ఇది వచ్చేసి क्या है, చెక్క, దాల్చిన చెక్క. ఇంకా దాంట్లో ఇలాచి అండ్ లవంగం. నెక్స్ట్ ధనియా పౌడర్. నెక్స్ట్ వచ్చేసి మిర్చి, కారం పొడి. మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు కదా. టేస్ట్ని బట్టి మనకి ఎంత, మనకు టేస్ట్ అంటే కారం స్పైసీ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. తక్కువ ఎక్కువ అన్నీ లేదు. అండ్ దాంతోపాటు పసుపు కూడా వేస్తున్నారు, టర్మరిక్ పౌడర్. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఉప్పు, బిర్యానీ మసాలా. ఇదైతే బిర్యానీ మసాలా అనమాట. సో ఇదే స్పెషల్ బాంబే బిర్యానీ. సో ఇది బిర్యానీ మసాలా ఉంటుంది, ఇదైతే వేసుకోవాలి మనం. ఈరోజు మామూలుగా ఉండదు ఈరోజు బిర్యానీ. పెరుగు ఇట్లా షేక్ చేసుకోవాలి, లేదంటే గడ్డగా ఉంటుంది. షేక్ చేసి పెట్టేద్దాం. అల్లం పేస్ట్ మెయిన్ హేనా. సో కొత్తిమీర ఉంది, కొత్తిమీర పుదీనా మిక్స్ రెండు దాంట్లో వేస్తున్నాం. ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాం. నింబు కట్నా, నింబు కాటే.
इसको थोड़ा मिला दीजिए। మోఫిక్ బాయ్ అయితే వర్క్లో బిజీ అయిపోయినాడు, టైలర్ వర్క్లో. ఆయన ఎప్పుడైనా ఫ్రైడే రోజే టైలర్ పనులు తెచ్చుకొని కూర్చొని వేస్తాడు. ఇక్కడికి వచ్చి ఉందామే అదంతా ఏముండదు ఆయనకి. ఇంట్లో కూడా ఈరోజు మా వర్క్ కూడా ఏం లేదు ఆయనకి. ఈరోజే టైలర్ వర్క్ గుర్తొస్తుంది. సాయంత్రం లోపల ఇవ్వాలంట, అందుకే ఆ పనిలో కూర్చోన్నాడు. చికెన్ చూడండి, ఇంకా పెరుగు వేయలేదు, లెమన్ వేయలేదు, అప్పుడే కలర్ చూడండి ఎట్లా వచ్చేసిందో. ఇలాగే ఇంకా పెరుగు వేద్దాం. పెరుగు ఎన్ని గ్రామ్స్ ఇది? ఇది 170 గ్రామ్ అనమాట. మొత్తం 3 వేసేస్తామా? 170 గ్రామ్ మొత్తం. ఎవరికైనా బిర్యానీ తినాలనిపిస్తే వచ్చేయండి త్వరగా, వచ్చే లోపల అయిపోతుందేమో. వెల్కమ్. దీంట్లో ఆయిల్ వేయాలా, దాని తర్వాత కొత్తిమీర పుదీనా వేయాలా, లెమన్ వేయాలా, దాని తర్వాత మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేస్తే దాని తర్వాత రైస్ 90% చేసేస్తాం. దాని తర్వాత ఇది కూడా పెట్టేద్దాం. లెమన్ కూడా వేసాం అనమాట దాంట్లో. కదా ఏమేమి వేసారో మొత్తము. ఇంకా ఫస్ట్ ఇప్పుడైతే లాస్ట్లో మొత్తం ఆయిల్ అయితే వేస్తున్నాం. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆయిల్ అనమాట. ఇంకా దీన్ని బాగా మిక్స్ చేసేసి కాసేపు అలా వదిలేస్తాం. దాని తర్వాత రైస్ స్టార్ట్ చేద్దాం. రైస్ 90% అయిపోతే దాని తర్వాత అది కూడా దాంట్లో రైस ऐसे राइस चावल रख देना है। उसमें नमक डालना है। उसमें 4 चम्मच नमक डालो। 4 चम्मच। हाँ ठीक है। डाल के चुल्ला उधर का सही కదా। సో ఇప్పుడైతే ఈ ఉప్పు దాంట్లో 4 స్పూన్లు ఉప్పు వేసి రైస్ ఎక్కించేద్దాం రండి. రైస్లో కూడా మనకు కావాల్సిన జీరా, బిర్యానీ ఆకు, లవంగము, దాల్చిని చెక్క మొత్తం అంతా వేసినారనమాట. 4 అనమాట, మొత్తం 4 అయితే వేసిన. ఇంకా దీన్ని ఎక్కించేద్దాం. ఇంకా అది వచ్చేసి బాగా ఉడికేంత వరకు 90% కుక్ చేసుకోవాలా. 90% కుక్ చేసుకొని ఇంకా చికెన్ వచ్చేసి ఒక 20 మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టేద్దాం అలానే. దానికి చూడండి, చూస్తూ ఉంటేనే నోరు ఓడిపోతూ ఉంది. ఇంకా ఇట్లనే పచ్చిగా తినేయాలనిపిస్తూ ఉంది, కానీ పచ్చిగా తినలేం కదా. చేసి వంట చేసినాకే తినాలా. ఇంకా దాంట్లో ఉప్పు టేస్ట్ అంతా ఉందో లేదో ట్రై చేసి ఒకసారి చూద్దాం. మొత్తం పర్ఫెక్ట్గా ఉంది, ఎక్దమ్ పర్ఫెక్ట్. అదనమాట. రైస్ కూడా పెట్టేసా. ఇంకా రైస్ అయితే బాయిల్ అయిపోతుంది. దాని తర్వాత నేను చూపిస్తాను, కాసేపు ఛార్జింగ్ పెట్టేసి అప్పుడు కలుద్దాం. ఇది రైస్ అయితే 90% అయితే అయిపోయింది అనమాట. ఇంకా రైస్ అంతా దాంట్లో షిఫ్ట్ చేస్తున్నాము. సో అదనమాట, చూసారు కదా, మొత్తం అయితే షిఫ్ట్ చేస్తున్నారు. సో మొత్తం వేసినాక దాని తర్వాత దమ్ముకి అయితే వదిలేస్తాం. ఇంకా చికెన్ అది ఇది ఈరోజు బుర్ర పాడే ఈరోజు. దాంతోపాటు ఒక పెప్సీనో ఒక కూల్ డ్రింక్ ఏదైనా తెచ్చుకొని తింటూ డ్రింక్ తాగుతూ ఉంటే ఆ టేస్ట్ లెవెల్ ఉంటుంది. చూద్దాం, వెయిట్ చేయండి. చూడండి, మన బిర్యానీ అయితే దమ్ముకి అయితే వదిలేసినాం. ఇంకొక 5 to 10 మినిట్స్ అయిపోతుంది. ఇంకా పొద్దున్న టిఫిన్ చేసింది, ఇప్పటివరకు ఏం తినలేదు. ఇంకా తినాలన్నమాట. ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం. क्या मौफिक भाई, कभी देखे तो काम 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 क्या काम? टेलर क्या जा रहे हैं अंदर? खाना बन गया उधर? अभी खाएंगे? हाँ, खाना तो बन गया, अब नहीं तो कब खाएंगे? सुबह कब ना 1 रोटी खाया था। हाँ, अभी टाइम कितना 4 हो रहा है। खाएंगे अभी? हाँ, चाचा को फोन करके बोल दो पेप्सी लेके आ जाओ बोल के। चाचा अभी नहीं आएगा। हाँ, करता हूँ, रुको। करके देखो। जुमा के दिन भी फ्री नहीं है, कैसा आदमी है भाई। ऐसा ही रहता है, क्या करूँ। मैडम लोग जुमा के दिन सब लोग घर पे रहते हैं, तो काम और बढ़ जाता है।
सुबह में और काम जब छुट्टी नहीं रहता इन लोग का, सब अपने अपने आप ऑफिस चले जाते फिर हैं। फिर जुम्मा के दिन क्यों ये टेलर का काम लेके आते हो तुम? अब नहीं मालूम था ना यार, क्या करूं। लेके कभी आके कभी- बाद में इधर फंस जाते हो, बाद में उधर नहीं आते हो। हाँ, कभी कभी होता है, क्या बता सकते हैं। बिरयानी तो एकदम मस्त बन गया, अभी तो दम हो रहा है, 5 हाँ। मिनट में हो जाएगा। ये इसी गर्म भाप में बिरयानी दबा के खाना है, बाद में भूख मर जाएगी तो बिरयानी खाने का मन नहीं रहेगा। लगा रहा हूँ फोन। हम्म। खबर। अच्छा, बिरयानी बन गया है। बिरयानी बन गया है। जल्दी बन गए बिरयानी। हाँ, खाएंगे अभी। पैक कर दे हमरा, जब हाँ। आवे करी तो यहाँ अरे, खाओगे नहीं? खाऊंगा नहीं, क्यों? अभी तक खाना खाएंगे। हाँ, चलो तब ठीक है, मैं देखता हूँ। अभी हाँ, कौन- पैक कर 5 वाला एक पेप्सी लेके आ जाना। बच्ची लेके आना, पेप्सी लेके आ जाओ, ऐसे बिरयानी खाएंगे। पेप्सी जाके लेके आ दुकान से, दूसरों के पेप्सी तू खरीद के नहीं ला सकता। तब सलीम भाई को बोलो, सलीम भाई को। तू ले आना, मैं पैसा दे देता हूँ। ठीक है, ऐसी बात नहीं है। हम तो रास्ते पर, हम तो यहाँ पर इशारा पर है। चलेगा, ठीक है, तुम आओ। ఓకే. ఆయన వచ్చేసి తినేసినాడంట, ఇంకా మనం వెళ్ళి తినేద్దాం పెప్సీ తెచ్చుకొని. ఓకే చలో. అంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా ఇదైతే పార్సల్ అయితే ఇచ్చి పంపిస్తున్నాం అనమాట. నేను వచ్చినాడు పెద్ద మనిషి. సలాం బోలో సలాం. बोला ना शादी हुआ उसका। नहीं नहीं नहीं. अरे तेरे को तो फोन करता तो फोन काहे करता है? సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా టేస్ట్ ఎట్లా ఉండబోతుందో తెలీదు. తిందాం కూర్చొని. లేదు, రైస్ కూడా బాగా అయిపోయింది, ఇంకా పీసులు ఎలా ఉన్నాయో ఏందో చూద్దాం. సలీం భాయ్ వచ్చేస్తే, సలీం భాయ్ ఆజాओ. तुम बना, तुम ही निकालोगे ना? वो निकालो ఓ హైదరాబాద్ మాస్టర్ షెఫ్. नीचे डाले ठंडा लगा। मेहमान को डाला लेग पीस. हाँ लेग पीस, लेग पीस. खुश हो गए भाई. या क्या कर रहे हो? तुम वीडियो थोड़ा इधर रखो. చికెన్ కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది. मौफिक भाई की చూడండి పాపం డ్యూటీల మీద డ్యూటీలో. क्या भाई, जुम्मा के दिन, जुम्मा के दिन भी राहत ही नहीं मैं है. तो ये परेशान हो गया एकदम इससे. अच्छे से खाने भी नहीं देती, यही तो है जिंदगी. कैसा है, कैसा बना बिरयानी? बिरयानी एक कैसा? नंबर का है भाई. हमारे सलीम भाई बिरयानी बनाए हैं, क्योंकि ये बहुत बिरयानी में बहुत फेमस है. अब देखेंगे, नहीं तो अगले साल कोई सारा तिजारी में देख के होटल डाल देंगे. సో అదనమాట, చూసారు కదా మేకింగ్ కూడా ఎలా చేసినారో ఏందో మీరు చూసినారు. మీరు ఎవరైనా హైదరాబాదీ బిర్యానీ చేయాలంటే అలా ట్రై చేయండి ఒకసారి. लेकिन आप जिस दिन बिरयानी बनाएंगे उस दिन खाना ही दोपहर में मत आना. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా सुबह ఉంది. आना. सुबह ये टाइम कोई मजा नहीं आता ना, ये टाइम हो रहा है ना वो टाइम. सुबह आ जाओगे तो जल्दी बन जाएगा, दोपहर में खा लेंगे. जल्दी कैसा बनाएंगे सुबह में? तुमको क्या करना रहता है, नहा के खाली जुम्मा ही पढ़ना रहता है ना. పీస్ కూడా नहा के బాగా इधर पढ़ लेने का. ఉడికిపోయింది एक అనమాట. दिन मत जाना उधर खाने, इधर ही खा लेना. ये टाइम का क्या है ना, भूख उतना मर जाती है. वो तो हम लोग को अच्छा हुआ दोपहर में दाल चावल नहीं खाए. సౌదీకి వచ్చినప్పటి నుంచి ద బెస్ట్ బిర్యానీ ఇదే తింటా ఉండేది నేను. वैसे रूम ठंडा रहेगा, अब गर्म है, ठंडा नहीं हो रहा है. और ओके कितना डालो? चलो. चाचा का चल चल। दो भी सेम है. वो बोल रहा था कि वो चावल सही नहीं था, तो पिछली बार बनाया था. बिरयानी आज बिरयानी एक नंबर का है भाई. बिरयानी का लाजवाब है, क्योंकि सलीम भाई हमारे जो बावर्ची है वो हैदराबाद से स्पेशल बिरयानी बनाने वाले हैं. इसके लिए बिरयानी मस्त खाए हम लोग. अब खाने के बाद अब जा रहे हैं बकाला. बकाला पे पेप्सी पियेंगे, उसके बाद फिर आएंगे. तो मिलते हैं फिर बाद में. చూసారు కదా, ఈరోజు అయితే ఫుల్ డే బ్లాగ్ అయితే ఇలా గడిచింది. ఇంకా సలీం భాయ్ ఇక్కడ కూర్చోన్నారు, మేమైతే లూడో ఆడాము. మౌఫిక్ భాయ్ ఇక్కడ కూర్చోన్నాడు. మౌఫిక్ భాయ్ వచ్చేసి 2 మ్యాచ్లు ఓడిపోయినారనమాట. నేనైతే ఒక మ్యాచ్ ఓడిపోయినాను. మౌఫిక్ భాయ్ వచ్చేసి నాకు ఒక పెప్సీ తీసియాల. సో పెప్సీ పెట్టుకొని మేమైతే ఆడినాము. రెండు పెప్సీలు అయితే నేను గెలిచిన, మళ్ళీ ఒక పెప్సీ అయితే ఓడిపోయినా.
ఇంకా ఒక పెప్సీ అయితే తీసి ఇవ్వాలి మఫీక్ భాయ్ నాకు. సో ఇలా గడిచింది మాది ఈరోజు మొత్తం. సో మీకు ఈ ఫుల్ డే వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. చలో బాయ్ బాయ్.